11 మాసములు దాదాపు ఈ 2024వ సంవత్సరంలో దొర్లుకుంటూ వెళ్ళిపోయే మన పై నుండి చివరి మాసంలో ఉన్నాం. ఈ సంవత్సరంలో అది ప్రత్యేకంగా క్రిస్మస్ సీజన్లో ఈ క్రిస్మస్ వాతావరణంలో ప్రవేశించిన మనందరము కూడా ఎంతగానో ధన్యులమై ఉన్నాము. క్రిస్మస్ అనేసరికి మనందరికీ బాగా గుర్తొస్తూ ఉంటుంది ఏంటంటే క్రైస్తవ పాటలు. ఏంటయి? క్రైస్తవ పాటలు. ఈ వాక్యాన్ని ధ్యానించే ముందు గత వారం ఏం చెప్పుకున్నాం, ఎవరైనా చెప్పగలరా? పోయిన ఆదివారపు ఆరాధనలో ఒక దీపము లేదా ప్రకాశించుచున్న దీపము. మొదటి పాయింట్ ఏంటంటే ఉండెను. రెండవది మీరు అతని వెలుగులో ఉంటిరి. మూడవది అతని వెలుగులో ప్రజలు యేసును కనుగొన్నారు. ఎవరు ఇతడు? బాప్తిస్మయుడైన యోహాను. బాప్తిస్మయుడైన యోహాను ద్వారా యేసును అనేకులు విశ్వసించినట్లు మన ద్వారా కూడా అనేకులు ప్రభువును విశ్వసించినట్లు, మనలో ఉన్న వెలుగు ద్వారా అనేకులు క్రీస్తును ఆశ్రయించినట్లు మన జీవితాలు కూడా ప్రకాశింపబడాలని ఆత్మ సంబంధమైన దీపాలైన మనలకు వచ్చి గత వారం మనం ధ్యానించడం జరిగింది. ప్రభునందు ప్రియ దేవుని సంగమా, క్రిస్మస్ అనేసరికి ఎక్కువగా క్రైస్తవ పాటలు అనేవి కనిపిస్తాయి. పాటలకు చాలా ప్రాధాన్యత క్రిస్టియానిటీలో ఉంది. గమనించిన ఎలా నిజానికి క్రైస్తవ సువార్త అనేది పాటల్లోనే పుట్టింది. జాగ్రత్తగా వినాలి. ఈ దిన ప్రసంగం అంతా పాటలే. క్రైస్తవ సువార్త అనేది పాటల్లో పుట్టింది. గబ్రియేలు దూత కన్యమరియతో రక్షకుని గూర్చి లేఖనాల్లో వ్రాయబడి ఉన్న ప్రకారంగా చూస్తే రక్షకుని గూర్చి లేదా ప్రభు యేసు అవతరణ గూర్చి చెప్పగానే ప్రభు తల్లి లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో వ్రాయబడినట్లు గొంతెత్తి ఒక పాట పాడింది. ఒక అద్భుతమైన పాట పాడింది పిల్లరా. అదే అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. రక్షకుని యొక్క అవతరణ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె గొంతెత్తి పాట పాడుతూ ఉంది. నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తూ ఉంది. ప్రియ సంగమా, మనము దేవుని ఎంతలా ఘనపరుస్తున్నామని ఈ కీర్తన ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. అంత మాత్రమే గాక ఈ సంగతి మరియా తన సమీప బంధువురాలైన ఎలిజబెత్ గారికి చెబుతూ ఉండగా ఆమె ఓ చక్కని కవిత చెప్పగానే లేఖనాల దాన్ని కూడా ప్రస్తావించడం కనిపిస్తుంది. పిల్లరా, ఎప్పుడైతే ఈ విషయాన్ని ఆమె రక్షకునికి జన్మనిస్తుందని, ఆమె యొక్క గర్భములో దేవుని యొక్క కుమారుడు ఉండి ఉన్నాడని ఈ మెస్సైను కూర్చిన వార్త ఎప్పుడైతే చెప్పిందో ఎలిజబెత్ గారు కూడా తెలియజేస్తున్నది ఏంటంటే ఆమె ఒక చక్కని కవిత చెప్పి దానికి రాగాలాపన చేస్తున్నది. అది 42 నుండి 44 వచనాలు కనిపిస్తుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను. మరియ పెద్దదా, ఎలిజబెత్ గారు పెద్దవిడా? ఎవరు? ఎలిజబెత్. కానీ ఇక్కడ ఏమంటుంది మరి? మేరీని ఏమంటుంది ఎలిజబెత్ గారు అంటే, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చట నాకు ఎలాగూ ప్రాప్తించును, ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో కంతులు వేసెను. ప్రభువు జన్మను గురించి లేదా ఆయనకు పుట్టుకును గురించిన వార్త వింటున్నప్పుడు వారు పాడుతూ ఉన్న పాటలు. తొలి క్రిస్మస్ పిల్లలు ఇదంతా. ఏ క్రిస్మస్? మొదటి క్రిస్మస్. ఆయన గర్భంలో ఉన్నప్పుడే ఈ కీర్తనలు ప్రారంభించబడ్డాయి. అంత మాత్రమే ప్రభు జన్మించాక ఆ సంగతి ఈ పుడమపై ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి సకల మానవులకి చెప్పాలని ఎప్పుడు నిత్యము కూడా పరలోకములో స్తుతిస్తూ గాన ప్రతిగానములతో దేవుడు కొనియాడబడుతున్న ఆ స్థలమందు ఆయన ఆరాధిస్తున్న దేవదూతలు ఆకాశములో అమరగానము చేయడమో ప్రారంభించాయి. 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశము, 2వ ఆకాశము, 3వ ఆకాశము. అలాంటి దేవదూతలు పరలోకమందున్నటువంటి వారు ఈ ప్రత్యేకంగా
ఆకాశానికి దిగి వచ్చి వారు కీర్తించడము అద్భుతం. దాన్ని 2వ అధ్యాయం 14వ వచనంలో రాస్తున్నాడు, సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకిష్టలైన మనుష్యులకు భూమి మీద సమాధానం. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ. మనకందరికీ తెలిసిన వచనాలు ఇవి. సండే స్కూల్ ప్రాయం ఉండే మనకి కంఠస్థం చేయబడినటువంటి వచనాలు. కానీ ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే, దూతలు తెలియజేస్తున్న ఈ చక్కటి సందేశంలో, ఈ పాటలో ఉన్నటువంటి అంతరార్థం, ఆయనకి ఇష్టలైన మనుషులకు ఇష్టలుగా మనం ఉంటున్నామా? మనం ఇష్టలుగా ఉంటే ఆయన సమాధానం మనం పొందగలం, ఆయన ఇచ్చే శాంతిని మనం అనుభవించగలం. ఆయనకి ఇష్టలుగా మనం ఉండలేకపోతే శాంతి మనలో ఉండదు. ప్రియ దేవుని సంగమా, గమనించాలి. దేవదూతలు ఆకాశములో అమరగానాలు చేస్తూ ఉన్నాయి. ఏనాడైనా నీవు పుట్టినప్పటి నుండి ఈనాటి వరకు ఒక పాటతో నీ జీవితంలో దేవుడు చేస్తున్న మేలుని బట్టి కృతజ్ఞతగా ఆయన్ని ఘనపరిచావా? పాటలు పాడడం అంటే ప్రత్యేకంగా ఆదివారపు ఆరాధనలు వచ్చి ఆల్టర్ మీద నిలబడి కేవలం పాటలు పాడడమే కాదు, వ్యక్తిగతంగా నీ జీవితంలో స్వతహాగా నీవు దేవుణ్ణి ఘనపరచగలిగావా? స్తోత్రించావా? అని స్తుతించేవానిగా ఉండగలిగావనేది చాలా ప్రాముఖ్యం. కొద్ది రోజులయ్యాయి, కొద్ది దినాలు గడిచిన తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, దేవాలయానికి బాలుడైన యేసును ప్రతిష్ఠించడానికని తీసుకువెళ్తున్నారు. ఆ బాల శిశువును తీసుకువెళ్తూ ఉన్నప్పుడు బాలుడైన యేసును లేదా ఆ బాల యేసును చూడగానే వయోవృద్ధుడైన సుమియను గురించి 2వ అధ్యాయంలో వ్రాయబడుతుంది. పిల్లరా, మనం గమనించిన దేవుని యొక్క వాక్యము 15 నుండి 32 వచనంలో అద్భుతమైన మాటలు కనిపిస్తున్నాయి. ఇందులో ప్రాముఖ్యంగా ఆ బాల యేసును చూసిన సుమియను వయోవృద్ధుడు తన కంచు కంఠముతో తన నిరీక్షణ ఫలింపు దేని కొరకు ఎదురు చూస్తున్నాడనే విషయాన్ని 29 నుండి 32 వచనంలో మాట్లాడుతున్నాడు. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలేట సిద్ధపరిచిన నీ రక్షణను నేను తన నిరీక్షణ ఫలింపు దొరికిందని ఆనందముతో కంచు కంఠముతో ఎలుగెత్తి పాడుతూ ఉన్నాడు వయోవృద్ధుడైన సుమియోను. క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ జీవితంలో లేదా నీ వ్యక్తిగతమైనటువంటి అనుభవంలో దేవుని గురించి నీకు నీవే పాడగలిగిన అనుభవము, స్తుతించే అనుభవం ఉందా? మన జీవిత అనుభవాల నుండి ఏదైనా రావాలి. సుమియోను ఆనాటి కాలంలో కనిపెడుతూ ఉన్నాడు, తన నిరీక్షణకి తగినటువంటి ఫలింపు దొరికిందని కీర్తించడము ప్రారంభించాడు. పిల్లరా, వారి జీవితంలో ఇలా పాడడానికి, ఇలా ఆయన్ని స్తోత్రించడానికి, వారి జీవితంలో మనల్ని రక్షించడానికి వచ్చిన దైవనందునుడనే సత్యం మనందరికీ బాగా తెలుసు. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుకు వచ్చి సకల మానవులమైన మనం, మానవ జాతి అంతటికి వారందరూ వినాలని, వినుటి కొరకు పిల్లరా ఆసక్తి కలిగినటువంటి గానాలు లేదా ఆసక్తి కలిగినటువంటి గీతాల్లో బైబిల్ గ్రంథములు ఎన్నో వ్రాయబడ్డాయి. ఆసక్తిగా ఉండవలసిన గీతము యేసు రాకనకు వచ్చి తెలియజేస్తున్న మహా రక్షణ గీతిక, ఆయన శుభవార్త. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన రక్షణ గీతిక ఇది. ఈ రక్షణ శుభవార్తను నువ్వెలా ఇన్నేళ్ళ నీ క్రైస్తవ ప్రయాణంలో చాటి చెప్పావు? యేసుబాబు దేవుడని ఒక డ్రమ్ పట్టుకుని నువ్వు కొట్టేసినంత మాత్రాన ఎవరు నమ్మరు. 4-10 ఊర్లు మనం తిరిగినంత మాత్రాన జరిగిపోతావు. యేసుక్రీస్తుని సొంత రక్షవారు నీ ద్వారా అంగీకరించాలంటే చెబుతున్నా, ప్రచురపరుస్తున్నా నీలో ఉన్నటువంటి ఆ క్రీస్తుని వారు చూడాలి. అది నీ రక్షణ అనుభవం నుండి
ఒక శుభవార్తగా రావాలి. ఆ ప్రభు ఏ జీవితంలో అడుగు పెట్టినా పిల్లరా, ఏ గృహాన్ని ఆయన దర్శించినా మొదటగా తొలి పంట పాటల పంట. క్రైస్తవ పాటలే తొలి పంట. చూడండి, ఎక్కడ ప్రార్థన ప్రారంభించినా ప్రారంభ ప్రార్థన చేసి మొదట స్తుతి కీర్తనలో పాడతాం. ఏం పాడతాం? ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం అనేది ఈ దినాల్లో ఈ మెయిన్ లైన్ చర్చిలో ఉన్నవారు తీసుకురావడమే లేదు. మనకు బాగా ఇప్పుడు అన్ని ఆధునికమైనటువంటి సాంకేతికపరమైన జ్ఞానం రావడం వలన పరిశుద్ధ బైబిల్ గ్రంథాలే తీసుకురావడానికి సిగ్గుపడేవారు కొకొల్లాలో. ఏది నీ క్రైస్తవ్యం? ఏది యేసుక్రీస్తుకు నీకు మధ్య ఉన్నటువంటి అనుబంధము? ఆంధ్రప్రదేశ్ కీర్తనలో సమయానుకూలంగా సందర్భానుసైతంగా పాటలు పాడడం అనేది వ్రాయబడ్డాయి. ఎప్పుడు ఏది పాడాలో తెలియకుండా పాడితే బుద్ధిహీనులుగా ఎదుటివారు మనల్ని చూస్తారు. క్రిస్మస్ యేసుక్రీస్తు యొక్క పుట్టుక సమయంలో లేదా ఆయన యొక్క శ్రమల అనుభవంతో కూడినటువంటి లెంట్ సీజన్లో ఏ పాటలు మనం పాడాలో మనకు బాగా తెలుసు. ఎవరైనా నిద్రించిన వాడి దగ్గరికి వెళ్ళి క్రిస్మస్ పాటలు పాడతామా? పాడలేంగా. ఎక్కడ ఏది పాడాలో రావాలి. సంఘం అవి అనేకులకు రాబోయే తరాలకు నేర్పించాలి. పుట్టబోయే వారికి నీ శౌర్యమును గూర్చి, నీ బలాతిశయమును గూర్చి నేను ప్రచురపరుచుతాను అంటూ ఉంటాడు. పిల్లరా, తెలియజేస్తానని కీర్తనకారుడు గానం చేస్తూ ఉన్నాడు. క్రైస్తవ సంఘము పాటలు పాడి లోకాన్ని జయించింది అనే ప్రసిద్ధిని సంపాదించుకుంది లోకములో. ఆదిమ సంఘమును గురించి గమనిస్తే మన యొక్క పితరులు 18వ శతాబ్ద కాలంలో వారు పిల్లరా పాటలు పాడి లోకాన్నే ఈ సంఘము జయించిందనే ఒక నానుడి ప్రసిద్ధిగా ఉంది. ఆనాటి పాటలు అద్భుతమైన పాటలు. ఈనాటి పాటలు అవి సినిమా పాటలు తెలియదు, దేవుని పాటలు తెలియవు. హోలీ మ్యూజిక్కి పిల్లరా సినీ మ్యూజిక్కి చాలా తేడా అనేది ఉంది. పాట వినబడాలి, మ్యూజిక్ అనేది పాట కొరకు ఉంది, కానీ పాట కొరకు మ్యూజిక్ లేదంటే బ్యాక్గ్రౌండ్గా ఉండాలి. మన పాట ఎదుటి వారికి వినసొంపుగా ఉండాలి. మన పాటలో ఉన్నటువంటి భావాలు ఎదుటివారు గ్రహించి కొందరు పాటల ద్వారా రక్షింపబడతారు, కొందరు వాక్యాల ద్వారా రక్షింపబడతారు, కొంతమంది పత్రికలు చదివి రక్షింపబడతారు, కొంతమంది సాక్ష్యాల ద్వారా మార్పు చెందుతారు. ఇవి మన జీవితంలో తెలుసుకోవాలి పిల్లరా. మన మొదటి భాగంగా చదువుకున్న నిర్గమకాండలో చూస్తే ఎర్ర సముద్రము దాటగానే ఇశ్రాయేలు ప్రజలు పిల్లరా పాటలు పాడినట్లు అక్కడ దేవుని యొక్క వాక్యాధారం మనకి తెలియజేస్తుంది. అక్కడ గమనిస్తే ప్రారంభంలోనే అంటారు, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి, యెహోవాను గూర్చి గానము చేసేదము. మనం చదువుకున్న 11వ వచనం చూస్తే యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడువు. 21వ వచనం 20వ వచనంలో చూస్తే మరియు అహరోను సహోదరియు ప్రవక్త్రియగు మిరియాము తంబూర చేత పట్టుకొని స్త్రీలందరూ తంబూరలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడ వెళ్ళగా. ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? దేవాలయం కాదు, బయట స్థలం ఇది. తంబురులతోనూ వారు కీర్తన పాడుచు నాట్యమాడుచు వెళ్తూ ఉన్నారు, గాన ప్రతిగానములో చేస్తూ స్తుతిస్తూ. ఎందుకు? ఎర్ర సముద్రమున వారు అవలేలగా దాటేటట్లు దేవుడు అద్భుతాన్ని చేస్తున్నాడు. ఇదే ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే పాటలు పాడి బాకనాదము చేసి యెరికో ప్రాకారాలు నేలమట్టు కూల్చబడినట్లు వారు కీర్తించారు. 6వ అధ్యాయం మీరు 20వ వచనంలో చూస్తే ఈ మాటలు కనిపిస్తాయి పిల్లరా. 1 నుండి చూసుకోవచ్చు. యెరికో ప్రాకారముల చుట్టూ ఇశ్రాయేలు ప్రజలు తిరుగుతూ ఉన్నారు. ఎలా? వారు బూరలు ఊదుతూ కీర్తనలు పాడుచు వారు తిరగగా ఆ యెరికో ప్రాకారం అలాగ నేలమట్టుకో దిగిపోయాయి. ప్రియమైన దేవుని సంఘమా, మన జీవితంలో మనం ఎలాంటి పాటలు నేటి కాలంలో పాడుతున్నాం?
పిత్రార్జితం అంటాం కదా. ఏంటది? పిత్రార్జితం అంటే మా తాతయ్య గారి ద్వారా వస్తున్న ఆస్తిపాస్తులు అండి ఇవి. అది మా డాడీకి, మా నాన్నగారికి ఇచ్చారు, మాకు ఇచ్చారు అని మనం తీసుకుంటాం లేదా? నువ్వు ఆ ఆస్తులు తీసుకుంటున్నప్పుడు మన పితరులు మనకిస్తున్న ఆస్తులు ఎందుకు స్వీకరించట్లేదు? ఇవి ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు? ఆ పాత పాటలు ఏం పాడతావండి? అవి అర్థం కావు, అవి రావంటే నేర్చుకోవాలి. నేర్చుకుంటే కదా ఏదైనా వస్తుంది, నేర్చుకోపోతే ఏది రాదు. ఇప్పుడే వస్తున్న పాటలు ఎలా ఇట్టే నేర్చేసుకుంటున్నావు? దాని మీద ఆసక్తి శ్రద్ధ పెట్టడం బట్టే రోజు పాడితే ప్రతిదీ వస్తుంది. రోజు వింటే వాక్యాన్ని రోజు చదివితే వాక్యం కూడా బాగా తెలుస్తుంది. ఎవరికంటే ఎవరు తక్కువవారో కాదు, ఎవరికంటే ఎవరు ఎక్కువవారో కాదు. ఒక్కొక్కరికి ఒక్కో తలంతున్న దేవుడు ఇస్తాడు. కానీ దాన్ని ఉపకరించే ఆ స్థాయి మనకు రావాలి. ఉపయోగించుకునేటువంటి పిల్లల స్థితి మనకి తెలియాలి. వాడుకునే విధానం మనకి రావాలి. సౌలు గురించి రాయబడుతుంది పిల్లల 19వ అధ్యాయం 1 సమూయేలు గ్రంథము 9వ వచనంలో చూస్తే, 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈటి చేత పట్టుకొని ఇంట కూర్చుని ఉండెను. దావీదు సితారా వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుదనన్న తాత్పర్యం కలిగి ఈటి విసిరెను. దావీదు అతని ఎదుటి నుండి తప్పించుకున్నందున ఈటి గోడకు నాటగా దావీదు రాత్రి యందు తప్పించుకొని పారిపోయి. ఇంకా ఈ వృత్తాంతం అంతా మనం చదివితే పిల్లరా 9 నుండి అలా చదువుకుంటూ వెళ్తే, సౌలు వేధించినటువంటి అపవిత్రాత్మ ఏదైతే ఉందో, దావీదు తన యొక్క సితారాను వీణను వాయిస్తూ అపవిత్రాత్మ వెడలిపోయినట్లు, తరిమివేసినట్లు దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఒక మాట చెప్పాలంటే, సంగీతం అనేది పరలోకానికి ఒక రాజబాట లాంటిది. ఏ బాట? ఒక రాజమార్గం లాంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనందరిని కూడా అనేకులు చూస్తున్నారు అనే ఆలోచన మనకే స్పృశించాలి, రావాలి. అది చర్చిలో ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే కదా, మేము ఎలా ఉన్నా నో ప్రాబ్లం అనుకోకూడదు. ఎప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు, అందులో ఆన్లైన్లో చాలామంది వీక్షిస్తారు, ఆన్లైన్ అలానే యూట్యూబ్లో ఉండిపోతాయి. అనేకులు చూస్తారని ఆలోచన కూడా మనకి రావాలి. అందుకే మన ప్రిపరేషన్ కూడా, మన సిద్ధపాటు కూడా క్రమముగా ఉండాలి. క్రైస్తవ పాటల్లోనే ఈ స్వార్థ పుట్టినప్పుడు నేటి కాలానికి మనం ఎంతలా దేవునితో ఈ అనుభవంలో, ఆత్మ సంబంధమైన అనుభవంలో ఎదగాలనేది గమనించాలి. మేళతాళాలతో దేవుని యొక్క మందసాన్ని ఊరేగిస్తూ ఇదే దావీదు పిల్లరా ఆత్మ సంబంధమైనటువంటి పద్యాలు, కీర్తనలు పాడుతూ శత్రువులైన యోబేసీయులను, ఇదే రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే వ్రాయబడుతుంది. 13వ వచనం నుండి పిల్లరా, శత్రువులైన యోబేసీయుల యొక్క కోటను ఆక్రమించి దాన్ని స్వాధీనపరుచుకొని అక్కడ మందసాన్ని ప్రతిష్ఠించడము కనిపిస్తుంది. సియోను కోటను అక్కడ స్థాపించడమో జరుగుతుంది. ఇది మన పితరులు మనకిచ్చిన పిత్రార్జితం. వారు మనకిచ్చిన హక్కులు, వారు మనకిచ్చిన పిల్లరా ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యము మనలో ఉందా లేదా అనేది మనం పరిశీలించుకోవాలి పిల్లరా. ఈ ఐశ్వర్యం మనలో ఉందా లేదా అనేది పరీక్షించుకోవాలి. వారు బిర్యానీ పెడుతున్నారు, మనము బిర్యానీ పెట్టేసుకుందాం అనేది కరెక్ట్ కాదు. అంటే నా భాషలు చెప్తున్నాను, మీరు ఏమనుకున్నాను, ఇది చేయడం తప్పని నా ఉద్దేశం కాదు. నిజానికి ఒకప్పుడు బ్యాప్టిస్ట్ చర్చిలో, మెథడిస్ట్ చర్చిలో, ఆంగ్లికన్ చర్చిలో, సిఎస్ఐ అండ్ లూథరన్ చర్చిలో ప్రైజ్ అండ్ వర్షిప్ లేదు. ఆరాధన అంటే టోటల్ ఏదైతే ఉందో, పితృపుత్ర డొక్సాలుసు బెండెక్షన్ వరకు, పితృపుత్ర నుండి ఆశీర్వాదం వరకు ఉన్న ఈ క్రమం ఏదో ఉందో, ఆరాధన క్రమం అంతటిని ఆరాధన అని పిలిచేవారు. ఇప్పుడు ఆరాధన అంటే స్తుతి ఆరాధన అనుకుంటారు జనాలు. అలా అయిపోయింది క్రైస్తవ్యం.
ఆరాధన అంటే ఏమైపోయింది, అందులో ఆరాధన పదం ఉంటే చాలు, ఏ పాట అయినా పర్లేదు, ఆ పాట పాడేది మన స్థాయికి దిగజారిపోయారు. ఆ భావం ఎలా ఉన్నా పర్వాలేదండి. కొన్ని పాటలు హాస్యాస్పదంగా ఉంటాయి, చెప్పుకుంటాయి. క్రైస్తవులమైన పాటలు కూడా వాక్యాధారాలతో ముడిపడాలి, అవి కూడా సరిగా అతుక్కుపోయినట్లు ఉండాలి. దేవుణ్ణి ఘనపరిచేటట్లు యేసు, ప్రభు, యెహోవా అనే పదజాలం లేని పాటలు చాలా ఉన్నాయి నేటి కాలంలో. ఆంధ్రప్రదేశ్ కీర్తన చూడండి, అంటే ఇవే పాడాలని నా ఉద్దేశం కాదు. నేను చెబుతుంది పాటలు కూడా మనకి ఎంపిక చేసుకోవడమో రావాలి, అవి తెలియాలి. పూర్వకాలం నుండి సజీవ రాగాలు ఉన్నాయి, సియోను కీర్తనలు ఉన్నాయి. ఎప్పుడు కూడా అద్భుతమైన పాటలు కట్టేవారు, పాటలు పాడేవారు కూడా చాలా పాటలు మంచివి ఉన్నాయి. అవన్నీ మనం నేర్చుకోవాలి. ప్రత్యేక పాట అని పర్మిషన్ తీసుకొని ఇలాంటి మందిరాల్లో మన మెయిన్ లైన్ చర్చలో అవకాశం దొరకడం అరుదు. నేటి కాలం బాగా దొరుకుతుంది మన సంఘ పరిస్థితులు బట్టి, అరుదు సాక్ష్యం చెప్పడానికి కానీ ఒక పాట పాడడానికి కానీ ఇక్కడ అవకాశం రాదు అసలు. నేను ఇన్ని సంఘాలు చేసి వచ్చాను, ఇక్కడే చూస్తాను ఇంతలా అవకాశాలు ఇవ్వడం. 3 పాటలు 4 పాటలు ప్రత్యేకమైన పాటలు, ఒక పాట ప్రత్యేకంగా నువ్వు పాడుతున్నావంటే సంఘమంతలా ఆశ్చర్యచకితులయ్యేవారు వినాలి. అంటే ఆశ్చర్యం కనిపించినప్పుడు ఏం చేస్తా, మన శరీరం మన స్వాధీనం ఉండదు, నోరు తెలిసి అలా వింటారు, కళ్ళు ఊడబెరుక్కుంటూ. అలాంటి తన్మయింపులకు వారు వెళ్ళేటట్లు నీ పాట ఉండాలా, నీ సాక్ష్యం ఉండాలా, నీ బోధ శైలి ఉండాలా. అలాంటిది లేకుండా ఏదో అవకాశం ఇచ్చారు చేద్దామనేటట్లు కాదు. నువ్వు నీకు సిద్ధపాటు కావాలా. యోబుషీలను తరిమి కొట్టడానికి, సియోను దుర్గాన్ని స్థాపించడానికి దావీదు ఎంతలా దేవునితో సాంగత్యం చేశాడో, దావీదు ఎన్ని రేయింబవలు దేవుని కీర్తించి ఆరాధించాడో, దావీదు ఎంతలా దేవునికి దగ్గరగా ఉన్నాడో. మరియా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకి జన్మనివ్వడానికి ఆమె ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉందో, ఎంత సిద్ధపాటు కలిగి ఉన్నదో. ఆ వార్తను ఎలిజబెత్కి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలిజబెత్ గారు, నా ప్రభు తల్లి నా యొద్దకు రావడం నాకు ఎలా ప్రాప్తించిందో, నీవు ధన్యురాలవని ఆమె కొనియాడము, ఇదంతా అద్భుతం. సుమియను ఆ బాలుడైన యేసును పట్టుకొని ప్రతిష్ఠించినప్పుడు తన రక్షణకు ఫలింపు దొరికిందని ఆ పాట పాడడం ఆశ్చర్యం. అంటే వారందరూ ఈ తొలి క్రిస్మస్లో సిద్ధపాటు కలిగిన వారు, వారందరూ భక్తి కలిగిన వారు, వారందరూ పరిశుద్ధత కలిగిన వారు, వారందరూ నీతి కలిగినటువంటి వారు. ఇవే మనకు అవసరం. దేవుని మందిరంలో ఉన్నప్పుడే భక్తిగా ఉందాం, బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనకు నచ్చినట్లు ఉందాం అంతే. నువ్వు చర్చికి రానవసరంలా, నువ్వు చర్చికి రానవసరంలా. అప్పుడు నీ వాళ్ళు యూజ్ లేదు దేవునికి. మన దేవునితో మన జీవితంలో పెనవేయబడాలి. పిల్లరా, మన పితరులు మనకిచ్చిన ఆస్తిని మనం కాపాడుకోవాలి, మన ట్రెడిషన్లో మనం వెళ్ళాలి. ఇక నయం మన చర్చిలో పెద్ద పెద్ద చప్పట్లు లేవు, కేకలు లేవు, ఉబరాషక బాబు అని మాట్లాడతారు అలాంటివి. ఇవేవి లేవు. ప్రభు చిత్తమైతే పరిశుద్ధాత్మను గురించి నేను ఎవరిని ఏమంటారు దాన్ని వేళాకోళాలు విమర్శలు నేను చేయట్లే. నేను చెబుతాను ప్రభు చిత్తమైతే సమయం ఉన్నప్పుడు, స్తుతి ఆరాధన చేస్తున్నప్పుడు మనం ఎలా చేస్తున్నాం, సంఘం ఎంతలా ఇన్వాల్వ్ అవుతుంది అనేది చాలా ప్రాముఖ్యం. అన్నిటికంటే ప్రాముఖ్యము వాక్యము, ప్రార్థన. అన్నిటికంటే ప్రాముఖ్యం వాక్యము, ప్రార్థన. వాక్యానికి ప్రాధాన్యత ఉండాలి. వాక్యముతోనే మానవుడు ఎదగడు. వర్డ్ ఆఫ్ గాడ్ పిల్లరా, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యానికి హృదయంలో తావివ్వకపోతే జీవితంలో స్పిరిచువల్గా డెవలప్ ఉండదు. నీలో నువ్వు ఎదగలేవు. పాటలు తొలిపంటే, కానీ ఆ పాటల్లో పుట్టిన స్వార్థ ఇంకొన వ్యాప్తి చెందాలంటే అనేకులు నిన్ను చూసి, మనల్ని చూసి, మన కొయిరి వారిని చూసి, మన యొక్క స్త్రీల సమాజం చూసి, సండే స్కూల్ పిల్లల్ని చూసి ఆకర్షితులై వారు రావాలి. నువ్వు రండి బాబు అని పిలవసరలా. నీళ్ళది ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వారు పరిగెత్తుకుంటూ
వస్తారు. కీర్తనకారుడు అంటారు, ఒక నది కలదు అని అంటాడు. పిల్లరా, ప్రవాహ జలమై పారుతున్నట్లు అనేకులు నీ చెంతకో వస్తారు. ఆయన చెంతకు అనేకులు వచ్చినట్లు పిల్లరా క్రైస్తవ సంఘానికి శంకుస్థాపన చేశారు. ఎవరనంటే అపోస్తుల కారణం చూస్తే, అపోస్తుల సంఘాన్ని చూస్తే పాటలే వారి వైభవం. పాటలే వారి వైభవం. వారు ఏ పాట పాడారో కానీ ఒక కీర్తన యొక్క ఆనందములోనూ ఆ ఆవేశములోనూ వారు పరవశిస్తూ ఒక మేడగదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు శిలువ ప్రయాణము ప్రారంభించారు. గమనించిన ఎలా పిల్లరా, ఫిలిప్పి బందీ గృహంలో వారు చెరసాలలో ఉన్నప్పుడు, ఖైదు చేయబడినప్పుడు 16వ అధ్యాయం 25వ వచనంలో అపోస్తల కార్యాలను చూస్తే అర్ధరాత్రి వేళ వారు పాటలు పాడుతున్నారు, కీర్తనలు పాడుతున్నారు. పిల్లరా, ఫిలిప్ప పట్టణంలో భూకంపము, ఆ ప్రకంపనలు అనేవి రావింపచేశాడు మన దేవదేవుడు. మన యొక్క పిల్లరా ఆత్మ సంబంధమైన కార్యాలకి ప్రభు కార్యాలు తోడవాలి. అంటే ఈ రెండు ముడిపడాలి. అప్పుడు ఎలాంటి ఆయుధాలు నీ పక్షముగా ఆ విరోధంగా రూపింపబడిన దాన్ని దేవుడు వర్ధలనివ్వడు. ఆయన నాశనము చేయగల సమర్థుడు, ఆయన పుట్టింపగల సమర్థుడు, ఆయన జీవింపజేయగల సమర్థుడు, ఆయన ఏదైనా తీసివేయగల సమర్థుడు, ఆయన ఏదైనా ఊడ్చేయగలడు, ఏదైనా తిరిగి మొలిపింపగలడైనా. యెహోవాకు అసాధ్యమైనది గలదా షారా అన్నప్పుడు ఆయనకు అసాధ్యమైనది ఏదియో లేదని దేవుని వాక్యమే హెచ్చరిస్తుంది. పిల్లరా, క్రైస్తవ సంఘాన్ని శంకుస్థాపన చేశారు అపోస్తలులు. ఇంకా పరలోక వాతావరణం అయితే ఒక దివ్యమైనటువంటి అద్భుతమైన సంగీత వాతావరణము, అద్భుతమైన సంగీతమైన వాతావరణం అది. దేవదూతలకు తెలిసింది ఏంటంటే ఆయన్ని స్తుతించడం, ఆయన్ని గణపరచడం, ఆయనను కొనియాడడం. ఈనాటి కాలంలో మనుషులు కొనియాడేవారు ఎక్కువైపోయారు, మనుషులు గణపరిచేవారు ఎక్కువైపోయారు, మనుషులు స్తోత్రించేవారు ఎక్కువైపోయారు. తిరుగులేదు సామెత అంటారు, నీ డబ్బా నువ్వు ఎందుకురా కొట్టుకోవడం అన్నట్లు. ఘనత కానీ మహిమ కానీ, ఘనతే కానీ మహిమ కానీ ఎవరికి? ప్రభువుకే దక్కాలి. నువ్వు కనిపించకూడదు, నువ్వు తెర వెనుకే ఉండాలి. నీ క్రిస్మస్లో ఆయనే కనపరచాలి, ఆయనే మహిమపరచబడాలి. మన బిడ్డలు కాదు, మనము కాదు, దేవదేవుడే మహిమపరచబడాలి. అలా నీ దేహమంతా దేవుని స్వాధీనములో ఉండినట్లు నీవు దేవునికి అంగీకారమైన వానిగా జీవించాలి. ప్రియా దేవుని సంగమా, ఎక్కడ క్రైస్తవ సంఘం పుట్టినా దాని పురిటిల్లో పాటలమయమే, అంటే దాని పుట్టినిల్లో పాటలమయమే. ఇంకా మనం చెప్పుకోవాలంటే ఆరాధనలో పాటలు, ప్రార్థన కూటాల్లో పాటలు, ఉజ్జీవ సభల్లో పాటలు, పండగలు అయితే ఇలాంటి క్రిస్మస్ సీజన్లు అయితే పిల్లరా ఆ పండగలంతా పాటలమయమే అయిపోతుంది. ఓన్లైట్ ప్రేయర్లు అయితే ఇంకా దేవుణ్ణి అద్భుతంగా స్తుతిస్తారు. గమనించిన ఎలా చివరికి అంత్యక్రియ లాంఛనాల్లో కూడా పాటలతోనే విశ్వాసకి వీడ్కోలు. ఒక వ్యక్తి జన్మించినప్పుడు బాణసంచులు పేలుస్తారు, పాటలు పాడుతారు. ఒక వ్యక్తి నిద్రించినప్పుడు బాణసంచులు పేలుస్తారు, పాటలతోనే అంత్యక్రియ లాంఛనాలు జరుగుతాయి. ఎవరికి ఉంది ఈ యోగ్యత? క్రైస్తవునికి తప్ప. ఎవరికి ఉంది ఈ యొక్క అద్భుతమైనటువంటి పిల్లరా ఆశ్చర్యమైనటువంటి కార్యాల్లో? అంత ధన్యతను దేవుడు మనకి ప్రసాదించాడు. అందుకే ప్రియ సంగమా, పాటలు మనము సరైనవి ఎంపిక చేసుకోవాలి. పాటలు మన జీవితంలో సరైనవి మనం అలవాటు చేసుకోవడం అనేది గమనించాలి. ఇంకా గమనిస్తే ఈ సంగీత సంప్రదాయానికి మన భారతదేశం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా వహించినట్లు చరిత్ర తెలియజేస్తుంది. పిల్లరా, క్రైస్తవ సంఘం మరి ఏ ఇతరి జాతికి అంత పోల్చలేమనేటట్లు క్రైస్తవ సంఘము భారతదేశంలో అంతలా అనేక కవులు వచ్చారు, అనేక మంది అద్భుతమైన పాటలు పాడారు. డాక్టర్ ఏబి మాసిలమణి గారు, పిల్లలు రెవరెండ్ డాక్టర్ ఏబి మాసిలమణి గారు మొన్నటనే నవంబర్ 30th ఆయన యొక్క జన్మదినం. అందుకే ఆ చరణాన్ని పాడిన అందాల తార హృదించ నాకని. ఆ పాటలో చూడండి, చివరి చరణం అంటాడు,
ప్రభు జన్మస్థలము పాకాయే కాని పరలోక సౌధ. ఆయన జన్మస్థలం ఏంటట? పాకే గాని పరలోక సౌధమే. బాలుని చూడ జీవితమంత పావనమాయెను, ప్రభు పాద పూజ దీవెన కాగా ప్రసరించే పుణ్యము. బ్రతుకే మందిరమాయే, అర్పణలే సిరులాయే, ఫలించే ప్రార్థన. నీ బ్రతుకు ఎలా ఉండాలట? మందిరం అయిపోయాయి. నీ అర్పణలు సిరులుగా మారాలి, ఐశ్వర్యంగా మారాలి, అదొక సంపదగా మారాలి. నీ ప్రార్థన ఫలించాలి. ప్రియ దేవుని సంగమా, దేశంలో ఎన్ని భాషలు ఉంటే దాదాపు అన్ని రకాల సంగీత వైవిధ్యముతో సంఘాలు నేటి కాలంలో తొణికిసలాడుతున్నాయి. ఎన్ని భాషలు ఉంటే అన్ని భాషల్లో భారతదేశంలో సంఘాలు ఆ పాటలతో ఆరాధనతో దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. దేవుడు మనందరికి గొప్ప ధన్యతనిచ్చారు. గర్వంగా చెప్పుకోగలం, మేము బ్యాప్టిస్ట్ వారము అని. మేము బ్యాప్టిస్ట్ వారమని గర్వంగా చెప్పుకో. చాలామంది బ్యాప్టిస్టులు అంటే తగాదాలు గొడవలు అని అనుకుంటూ ఉంటారు తెలియక. కొరింథీ సంఘంలో గొడవలు లేవా? కొరింథీ సంఘంలో తగాదాలు లేవా? వదంతులు లేవా? అంటే చర్చికి వచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులేనా? చర్చికి రాకుండా మానేసి వేరే దగ్గరికి వెళ్ళిపోయిన అందరూ వాళ్ళు పరిశుద్ధులు, ఇక్కడ ఉన్న వారందరూ అపరిశుద్ధులేనా? టెంపుల్కి వెళ్ళి వాళ్ళందరూ మంచి వాళ్ళేనా? రాని వాళ్ళందరూ చెడ్డ వాళ్ళేనా? అది కాదు. గురుగులు గోధుమలు అక్కడే ఉంటాయని యేసుప్రభువారు చెప్పారు. ఎదుటి వాని గురించి కాదు, ఎదుటి వాని కొరకు చేతనైతే నీకు ప్రార్థన చేసే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. తీర్పు తీసడానికి నీవు గొప్పవాడు, నేను గొప్పవాడిని కాదు. యేసుప్రభువారు డైరెక్ట్గా అంటారు, ఎదుటి వాని కళలో ఉన్న నలుసును తీసే ముందు నీ కళలో ఉన్న తోలాన్ని తీసుకో. ఇంకా దాన్ని మరింత గట్టిగా అంటారు పౌలు, పగ తీర్చుట నా పని, ప్రతిఫలమునకు నేను ఇస్తున్న ఉగ్రతకు చోటు ఇడని దేవుడే అంటున్నాడు. ప్రలాద కాసేపట్లో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం భుజించడానికి, మనం త్రాగడానికి సిద్ధపడుతున్నాం. మన సంఘం అద్భుతమైన సంఘం. మన బాప్టిస్ట్ సంఘాలు అద్భుతమైన సంఘాలు. అనేకులు రక్తాలు చిందించి ప్రాణత్యాగము చేసి ఆనాటి మిషనరీస్తో వారు పరిచర్య చేస్తారు. కనుక ఈ తలతోగలేము వేల మంది మా చర్చికి వస్తున్నారని అనేకులు నేటి కాలంలో టెలివిజన్లో కనిపిస్తున్నారు, కానీ వీటికి ఉన్నటువంటి ప్రాధాన్యత వాటికి ఉండవు. ఎందుకు ఇవి చెప్తున్నంటే, మనల్ని మనము కాపాడుకోవలసిన అవసరత ఉంది, మనల్ని మనము పెంపొందించుకోవలసిన అవసరత ఉంది, మనల్ని మనం రక్షించుకోవలసిన అవసరత ఉంది. అందుకే ప్రతి ఒక్కరము కలిసికట్టుగా ఈ క్రిస్మస్ సీజన్లో యూనిటీగా, ఐక్యతగా, అందరము సమాధానకరంగా ప్రభువుని వెంబడిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. మన ఆదిమ కవులను తలుచుకుంటే వారు వారి కవితలు పిల్లరా ఇది దేవుని ప్రత్యేకమైన కార్యమా అనేటట్లు అనిపిస్తాయి. పురుషోత్తమ చౌదరి గారి ఫోటో అక్కడ ఉంటుంది మన కమ్యూనిటీ హాల్లో. ఆయన పాటల్లో పిల్లరా గమనించిన ఎలా మన పాపాలన్నీ ఒప్పుకునేటట్లు ఎరిగి ఎరిగి చెడిపోతే మనసు చూడండి. ఇక నీ దిక్కెవరు? త్రాహిమాం క్రీస్తునాదా, ఉన్న పాటను వచ్చి నేను పాటలు మనకి ముంగమూరి దేవదాస్ గారు వచ్చిన కీర్తనలు. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, మన పాపాలు ఒప్పుకుని మనం మారు మనసు పొంది బాప్తిస్మం పొందుకుని మన జీవితంలో ప్రభువుకు సమీపంగా జీవించాలి. దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టేవారు కాకుండా యాకోబు అన్నట్లు వాటిని అనుసరించే వారిగా మనం ఉన్నప్పుడు నీ ద్వారా అనేకులు యేసు చెంతకు రాగలరు. నీ వలె వారు కూడా ఈ కృప ప్రసాద విందులో పాల్గొని ఆయన శరీర రక్తాన్ని వారు తీసుకొనగలరు. మనము ఎలా వింటున్నాము, ఆ పాటలు ఎలా అనుభవిస్తున్నాం, ఏ రీతిగా మన సందేశాలు వింటున్నాం, ఏ రీతిగా దేవుని వాక్యాలు అన్వయించుకుంటున్నామో మనం పరిశీలించుకుందాం. చివరిగా ఒక మాట పిల్లరా, నీ బ్రతుకు, నీ జీవితమే యేసుక్రీస్తుచే నింపబడి, నీ బ్రతుకే, నీ జీవితమే దేవుడిచ్చిన అద్భుతమైన ఆ జీవమే ఒక రాగముగా, ఒక పాటగా దేవుని కొరకు మార్చి నువ్వు ఆయన కొరకు వాడబడితే అద్భుతమైనటువంటి ఫలాలు నీలో ఉంటాయి. నీ ద్వారా అనేకులు ఆకర్షింపబడతారు,
ప్రభు అనేకులను ఆకర్షించినట్లు నీవు అనేకులను ఆయన చెంతకు ఆకర్షించగలవు. అలా నీ నోట ద్వారా దేవుణ్ణి కనపరిచే ధన్యత, దేవుని మహిమపరిచే ధన్యత, దేవదేవుని స్తుతించే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కలుగు చేసి దావీదు వలె స్తుతించడానికి, దావీదు వలె ఆయన్ని కనపరచడానికి, మన పితరుల వలె మిషనరీస్ కాలంలో మన పితరులు ఏ రీతిగా దేవుని అనుసరించారో అలా అనుసరించడానికి దేవుడు తన ధన్యతను కలుగు చేసి ఈ తొలి క్రిస్మస్లో వారు ఎలా పాల్గొందారో ఈ 2024వ సంవత్సరంలో ఎదుర్కొంటున్న ఈ క్రిస్మస్ సీజన్లో కూడా సంతోషంగా, ఆనందంతో, మహదానందంతో, అత్యానందంతో ఆయన వెంబడించడానికి, మనము తెర వెనుక ఉండి దేవుని మహిమపరిచే వారికి ఉండడానికి దేవదేవుడు తన ధన్యతను దయచేయాలని రండి తలలో ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియులారా, నిజమే ప్రభు, నీ వాక్యము తెలియజేస్తుంది, మరియా స్తుతించింది, నిన్ను కనపరిచున్నది. నీవు మా పట్ల చేస్తున్న మేలులకు మా హృదయపూర్వకంగా నేను కనపరచాలి. ఎలిజబెత్ కీర్తించింది, సుమయోను నిన్ను కంచు కంఠముతో ఎలుగెత్తి పాడి ఉన్నాడు. ఆదిమ అపోస్తలులు, పౌలు, శీలలు వీరు నిన్ను స్తోత్రించారు. పాత నిబంధన విభాగంలో దావీదు, ఇశ్రాయేలీయులు నీవు చేసిన అద్భుతాలు చూసి వారు నిన్ను కొనియాడి గానాలతో స్తోత్రించి మహిమపరిచారు. అలా మా సంఘంలో మీరు చేస్తున్న ప్రతి కార్యానికి నిన్ను స్తుతించేవారుగా, నిన్ను కనపరిచేవారుగా, నేను మహిమపరిచేవారుగా ఉండడానికి నీ సహాయతను మాకు చేకూర్చండి. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవుని స్తోత్రాలు. వెతబడి నీ వాక్కులు బడి ప్రార్థిస్తున్న ప్రభు నీరికట్టి ఫలింపచేయండి. వాక్యానుసారంగా ప్రవర్తించే ధన్యతను మా బిడ్డలందరికీ మీరు కలుగు చేయండి ప్రభు. ఇదిగో దేవని వాక్యము హెచ్చరిస్తూ ఉంది, నిన్ను కలిగిన వారు ధన్యులను తండ్రి. మా జీవితాలు నీ కొరకు ఒక రాగముగా, ఒక పాటగా మమ్మల్ని మీద మలచుకొని నీ కొరకు వాడబడే ధన్యతను మా బిడ్డలందరికీ మీరు కలుగు చేసి నడిపించమని ఈ ప్రార్థన మా ప్రభువును మా కొరకు బెత్లెహేముపురములో రక్షకుడిగా జన్మించిన యేసు నామములో వేడుచున్నాను తండ్రి. ఆమేన్.